సరే, అలాగే ఈరోజు ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విరోధి అనేటువంటి ఒక పాఠాన్ని ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మరి మీరు ఎప్పుడైనా విని ఉన్నారో లేదో నాకు తెలియదు. విరోధి అనగానే మనందరికీ జ్ఞాపకం వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ఎవరిని అంటారండి విరోధి అని? అమ్మా, ఎవరిని అంటారు? నేను కొంచెం పరిచయం చేసి వాక్య భావంలోకి వెళ్తాను. నేను విరోధి అని అంటే దానికి వచ్చేటువంటి కొన్ని పర్యాయ పదాలు ఇంగ్లీష్లో అపోనెంట్ అంటారు, ఎనిమీ అంటుంటారు, శత్రువు, పగ, పగవాడు, ఈ విధంగా కొన్ని పర్యాయ పదాలు పలుకుతూ ఉంటారు. విరోధి. ఈ రోజుల్లో మంచి ఆరోగ్యం లేకపోవచ్చు మనకి, అవునా? అందరం మందులు వేసుకున్న వాళ్ళమే, ఎవరేమి ఐఆమ్ హెల్దీ, ప్యూర్ హెల్దీ ఎవరు కాదనమాట. కానీ విరోధి లేనటువంటి వారు మాత్రం ఎవ్వరూ లేరు. ఈరోజు మనకు కొన్ని ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు, కానీ శత్రువు నాకు లేడు అనేటువంటి వారు మాత్రం ప్రపంచంలో ఎవ్వరు కూడా ఉండరు. అప్పుడప్పుడు మనం వార్తల్లో వింటుంటాం, మీ సెల్ ఫోన్స్ కూడా కొన్ని గూగుల్ వార్తలు, న్యూస్ వస్తూ ఉంటుంటాయి. ఏంటి వార్తలు అని అంటే, కన్న తల్లట కన్న బిడ్డలకు విషమిచ్చి చంపేసిందట. విన్నారా? ప్రియుణ్ణి ప్రేమించి తన కార్యకలాపాలకు అడ్డొస్తున్నారనేటువంటి ఆలోచనతో బిడ్డలకు విషమిచ్చి చంపటం, అలాగే భర్తను గొంతు నిలిమి చంపటం. అంటే విరోధత్వం. కన్న తల్లి కన్న బిడ్డలకు విరోధిగా మారుతున్నటువంటి సమాజం ఇప్పుడున్నటువంటి సమాజము. భార్య భర్తకు శత్రువుగా ఉన్నటువంటి సమాజం ఇది ఇప్పుడున్నటువంటి సమాజము. ఏదో పైకి నవ్వుతూ ఉన్నట్టుగా, పైకి ఏదో కలిసి ఉన్నట్టుగా ఉంటారు, కానీ శత్రుత్వం ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలన్నీ అవే. భార్య భర్తను చంపటం, భర్త భార్యను చంపటం, వివిధ రకాలైనటువంటి వార్తలు మనం ఉంటుంటాం. అంటే విరోధత్వం, శత్రుత్వం, పగ కలిగినటువంటి పరిస్థితిలో ఒక ఇంటిలో తోడబుట్టినటువంటి వారికి కూడా, అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నదమ్ములకు కూడా తెలియకుండానే, ఒకరంటే ఒకరికి తెలియకుండానే పగ సాధించేటువంటి విషయాలు ఉంటుంటాయి. అలాగే ఆడపిల్లల విషయంలో కూడా, కలిగినటువంటి ఆడపిల్లల విషయంలో కూడా, అక్క చెల్లెళ్ళు ఈ విషయంలో కూడా చాలామంది విరోధత్వాన్ని కలిగి ఉంటుంటారు. అంటే ఈ విధంగా మనం ఆలోచిస్తే అసలు శత్రువు లేనటువంటి వాడు లేదా విరోధి లేనటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. మన చుట్టుపక్కల వాళ్ళు మనకు విరోధులై ఉండొచ్చు, మనకు తెలియదు. లేదా మనతో స్నేహం చేసినటువంటి వాళ్ళు మనకే విరోధులై ఉండొచ్చు, మనకు తెలియదు. కట్టుకున్న వారే విరోధులుగా మారుతూ ఉన్నటువంటి ఈ సమాజంలో స్నేహితులైనటువంటి వారు విరోధులుగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేనే లేదు. ఈ విధంగా చూస్తే ఎక్కడ చూసినా కూడా, ఏ కుటుంబంలో చూసినా కూడా, ఏ కాపురంలో చూసినా కూడా విరోధత్వం అనేది ఉంటానే ఉంది. సరే, వీటన్నిటిని కాసేపు పక్కన పెడదాం. మరి మనకు తెలియకుండానే, మన కంటికి కనిపించకుండానే కూడా మనకు కూడా ఒక విరోధి ఉన్నాడు. ఎవరండి ఆ విరోధి? సాతాను. మనకు వాక్య భాగంలో సెలవు ఇవ్వబడింది. ఏమని? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అని పేతురు గారు తన పత్రికల్లో వ్రాస్తూ వచ్చాడు ఈ మాటను. ఇది ఎప్పటి నుంచి విరోధత్వం స్టార్ట్ అయింది అని అంటే, తల్లి గర్భములో దేవుడు నిర్మించినటువంటి మొదటి దినము నుంచే ఈ విరోధత్వము అపవాదికిని, ఆ గర్భాన్ని దాటుకు వచ్చేటువంటి ఆ శిశువుకుని ప్రారంభమైంది. అక్కడ నుండి ప్రారంభమైనటువంటి విరోధము తిరిగి మరలా సమాధిలోకి వెళ్ళేంత వరకు విడిచిపెట్టదు. దీన్ని అలా ఉంచేద్దాం. ఎందుకంటే ఒకవేళ మనకు ఎంతమంది విరోధులు ఉన్నా కూడా మనల్ని కాచి కాపాడే దేవుడు మనకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? హల్లెలూయా. ఎందుకనంటే ఎంతమంది విరోధులు ఉన్నప్పటికీ, ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ, ఎంత పగవారు మనం కలిగినటువంటి వారమైనప్పటికీ కూడా దేవుడు వాటన్నిటి నుంచి తప్పించగలడు. అవునా కాదా? అవును అనే వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెబుదాం గట్టిగా. హల్లెలూయా. అయితే మరి ఈ దేవుడే ఒకవేళ విరోధి అయితే
నా ప్రశ్న అర్థమైందా? ఎంతమంది విరోధులున్నా, ఎంతమంది శత్రువులున్నా తప్పించగలిగేటువంటి యేసయ్య మనకున్నాడు. వాటన్నిటి నుంచి విడిపించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. వాటన్నిటి నుంచి రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మనం విశ్వసించి ఉన్నాం. మరి ఆ దేవుడే ఒకవేళ విరోధి అయితే అమ్మా, ఆలోచన చేయాలి ఈ మాటను. ఇప్పుడు ఆ దేవుడే ఒకవేళ మనకు శత్రువు అయితే, ఆయనే ఆ కరుణామయుడే, ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడే మనకు పగవాడైతే అవుతాడా? అలా దేవుడు శత్రువు అవుతాడా ఎక్కడైనా? దేవుడు పగవాడు అవుతాడా ఎక్కడైనా? ఇంతవరకే మనకు తెలుసు. కానీ దేవుడు పగవాడవుతాడు, దేవుడు విరోధి అవుతాడు. ఇదే ఈరోజు మనం ఆలోచించేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి పాఠము. చూద్దాం, వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఇక్కడ ఈ ప్రారంభం నుంచి ముందుకెళ్దాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కర్రవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు విరోధి అవుతాడా? ఈరోజు మనుష్యుడు మరొక మనిషి విరోధి కావచ్చు, తోడబుట్టినటువంటి వారు విరోధులు కావచ్చు, గర్భం నుంచి వచ్చినటువంటి వారికి సైతం ఈరోజు తల్లులైనటువంటి వారు, తండ్రులైనటువంటి వారు, లేదా కనినటువంటి పిల్లలైనటువంటి వారు ఈరోజు విరోధులుగా మారుతూ ఉన్నారు. మరి దేవుడు విరోధి అయితే, కాపాడగలిగినటువంటి ఆయనే విరోధి అయితే, సృష్టించినటువంటి ఆయనే విరోధి అయితే, మరి విరోధి అవుతాడా అనంటే ఎస్, నేను విరోధిని అవుతానంటున్నాడు ఆయన. ఏ విషయంలో విరోధిగా ఉంటాడట ఆయన? నేను చదువుతాను చూడండి. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో నేను దానికి విరోధిని. ఎవరట దేవుడు? ఎవరటండి విరోధి? ఎవరట ఇక్కడ? ఎవరట విరోధి? దేవుడు విరోధట. ఎవరికి విరోధి? అక్కడ అంటున్నాడు మాట, ఏమంటున్నాడంటే ఏ దేశమైతే అంటుంది. ఏ దేశమైతే, విన్నారండి ఎప్పుడైనా ఈ మాట? దేశం అంటే ఒక కవి మాట్లాడుతూ వచ్చాడు, ఏమన్నాడు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుష్యులోయ్. ఒక కవి ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. దేశం అంటే మట్టి కాదు, మనుష్యులు. అలాగే ఇక్కడ ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనంటే మనుష్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై అంటున్నాడు. విశ్వాసఘాతకం అంటే తెలుసా అండి? అప్పుడప్పుడు మన ఇళ్ళల్లో ఈ డైలాగులు వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ డైలాగ్ విసురుతూ ఉంటారు. ఏ సందర్భాల్లో అంటుంటారు? ఏ సందర్భాల్లో అంటారండి? ఎంత విశ్వాసఘాతకుడురా వీడు, చేసిన మేలు మర్చిపోయి, లేదా ఎంతో సహాయాన్ని చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు అపకారం తలపెడుతుంటారే, అప్పుడు వాడే మాట ఏంటి? ఎవరట ఆయన? విశ్వాసఘాతకుడు. విశ్వాసఘాతకుడు అంటే విశ్వాసం లేనివాడేం కాదు, విశ్వాసఘాతకుడు అంటే చేసిన మేలు మరచిపోయేటువంటి వాడు, పొందినటువంటి సహాయాన్ని మరచిపోయి తిరిగి అపకారాన్ని తలపెట్టగలిగేటువంటి మనస్సున్నటువంటి వానితో మాట్లాడే మాట ఏంటంటే విశ్వాసఘాతకుడు. దేవుడు అంటున్నాడు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. ఏమంటే ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఎవరో ఒకళ్ళు విరోధిగా మారారనుకోండి, తప్పించుకోవచ్చా? తప్పించుకోవచ్చు. అన్న ఒక గ్రామంలో ఉంటే ఈయన
ఇంకో గ్రామంలో ఉండొచ్చు. ఆయన ఒక బజార్లో వస్తే ఈయన ఒక బజార్లో ఒక వీధిలోంచి వెళ్ళిపోవచ్చు. ఆ వీధిగా ఎదురుగా వస్తున్నాడంటే ఈ పక్క సందులోంచి కూడా వెళ్ళిపోవచ్చు, శత్రువు ఎదుటిపడుతున్నాడంటే. కానీ మరి దేవుడు ఒకవేళ ఆయన శత్రువై దేవుడే విరోధి అయితే ఎక్కడి నుంచి తప్పించుకోగలం? చూద్దాం, ఆ మాట చూసి ముందుకు వెళ్దామా? కీర్తనల గ్రంథము 139. కీర్తనల గ్రంథము 139 8వ వచనాన్ని చూద్దాం. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించిన. అంటే ఇంకెక్కడ లేడనిగా, ఇంకెక్కడ లేడనండి. దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడట? అన్ని చోట్ల ఉన్నాడట. అన్ని చోట్ల ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన వెనుకను ముందుగును ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. ఆయన ఈ విధంగా దేవుడి నుంచి తప్పించుకోవటం అనేది అసాధ్యమైనటువంటిది, అంత సాధ్యమైందేమీ కాదది. మరి అటువంటి ఆయన నుంచి తప్పించుకోలేనటువంటి మనకు ఆయనే విరోధి అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనుషులకు విరోధిగా మారితే తప్పించుకొని తిరగచ్చు, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. కానీ మరి దేవుడు విరోధి అయితే కలిగేటువంటి పరిస్థితులు ఏంటి? మరి విరోధి అవుతాడా అంటే ఆయన అంటున్నాడు, నేను విరోధిని వారికి అంటున్నాడు. ఎవరికట విరోధి? ఎవరికండి విరోధి? విశ్వాసఘాతకుడే ఎవరైతే దేవుని దృష్టికి పాపము చేసిన వారు అవుతారో వారికట దేవుడు ఎవరు? విరోధి. వారికి దేవుడు విరోధి. మరొక మాట కూడా చూద్దాం, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలోనే 29వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూద్దాం. ఐగుప్తు రాజైన ఫరో, నేను నీకు విరోధిని. ఎవరికట విరోధి? దేవుడు ఎవరికండి విరోధి? అక్కడున్న మాట మనం చదువుకున్నటువంటి విధంగా ఎవరికి విరోధి? ఐగుప్తు రాజైనటువంటి ఫరో కట ఆయనతో చెప్తున్నాడు, నేను నీకు విరోధిని, నేను నీకు విరోధిని. నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలే నేను నీకు విరోధిని. అంటే కంటికి కనబడకుండా ఒకవేళ నీవు నీటి అడుక్కు పోయినా కూడా నువ్వెక్కడికి కూడా పోలేవు, నేను నీకు విరోధిని అనేటువంటి మాటను ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. అలాగే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలోకి వచ్చేద్దాం. ఇశ్రాయేలీలను నివసించు పరదేశంలోనూ నన్ను ఆశ్రయింపక అన్యులై తమ మనస్సున విగ్రహములు నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను, ఆ మనుష్యులకు నేను విరోధిని. చాలండి. ఎవరికట విరోధినా? ఎవరికండి విరోధి? దేవుడు ఎవరికి విరోధట? అమ్మ చెప్పాలి తల్లి. మనం చదువుకున్న మాటే. దేవుడు ఎవరికి విరోధట? ఇశ్రాయేలీల్లోనూ వారి దేశములోనూ నివసించు పరదేశుల్లోనూ ఎవరైనానో నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములు నిలుపుకొని, అంటే ఎవరైతే మనస్సునందు దేవునికి కాక మిగతా వాటికి ఎవరైతే మనస్సున చోటిచ్చి వాటిని విగ్రహములుగా నిలుపుకుంటారో వారికి నేను విరోధిని. మనం ఈ సంగతులన్నీ ఆలోచించాం సూక్ష్మంగా. కొన్నిటిని దేవుని కంటే ఎక్కువగా పెట్టుకుంటాం. దేవుని కంటే ఎక్కువగా పెట్టుకునేటువంటి కొన్ని విషయాలు చెప్పండి, మీరు ముందుకెళ్దాం. దేవుని స్థానములో పెట్టేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. ఏముంటాయండి? ఏముంటాయి చెప్పండి? ఏముంటాయమ్మా? కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది, తెలుసా మీకు? దేవుడిచ్చిందే, కానీ దేవుని కంటే కూడా ఎక్కువ. ఒక్కోసారి కొన్నిసార్లు ప్రార్థనలకు రానప్పుడు ఎప్పుడైనా అయ్యగారు తారస ఎదుటపడి, ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే ఏం చెబుతారు? ఏం చెబుతారమ్మా? పర్వాలేదు చెప్పండి. ఏం చెబుతారు?
వాళ్ళకున్న అనారోగ్య కారణాన్ని బయట పెడతారు. మరి అసలు ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, అనారోగ్యం అంటే ఆయనకి తెలియకుండా ఏది జరగలేదు. కానీ ఇప్పుడు దేవుని కంటే కూడా ఎక్కువ ఏదైపోయింది? అలాగే చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది. కన్నటువంటి గర్భఫలం అనగా బిడ్డలైనటువంటి వారు దేవుని కంటే కూడా ఆ దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో ఉంటేనట ఏమంటున్నాడు దేవుడు వారికి విరోధినై, తమ మనస్సున విగ్రహములు నిలుపుకొనినటువంటి వారికి దేవుడు విరోధి అట. మనస్సున విగ్రహములు నిలుపుకుంటున్నారట. మనస్సున దేవుడు కాకుండా దేవుడు ఉన్నటువంటి స్థానములో మరికొన్ని వాటికి వారు అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి వారికట దేవుడు ఎవరు? విరోధి. దేవుడు విరోధి. ఏమంటే ఆశీర్వదించే దేవుడే విరోధి అయితే, కృప చూపించగలిగేవాడే విరోధి అయితే, ప్రేమ కురిపించగలిగిన వాడే విరోధి అయితే, మేలులతో నింపేటువంటి వాడే విరోధి అయితే, నా బిడ్డలను, నా యొక్క భూఫలాన్ని, నా గర్భఫలాన్ని, నాకున్న యావత్తును ఆశీర్వదించగలిగినటువంటి ఆ దేవుడే నాకు విరోధి అయితే ఈ దిశగా మనం ఎప్పుడు ఆలోచన చేయం. ఒకటే దిశ, మనం ఎప్పుడు కూడా ఒకటే చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనం చూడంగానే అన్నిటి మీద దేవుడు నాకు అన్నీ ఇస్తున్నాడులే అని అనుకుంటూ ఉంటుంటాం. మంచిదే అలా అనుకోవటం కూడా. కానీ మరి ఈ దిశగా కూడా ఆలోచన చేద్దాం ఒకసారి. దేవుడు విరోధి అయితే పరిస్థితి ఏంటి? మరి దేవుడు ఎవరెవరికి విరోధి అంటే విశ్వాసఘాతకులైనటువంటి వారికి విరోధి అంటున్నాడు. తను చేసినటువంటి మేలును మరచేటువంటి వాడు. చాలాసార్లు చెప్తూ ఉంటారండి, మరి మీరు కూడా అలా చెప్పుండొచ్చు బహుశా. దేవుని నమ్ముకున్నటువంటి ప్రారంభంలో తెలుసా మీకు ఎలా ఉంటుందో? కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతురు మాదిరిగా ఉంటుంది. కొద్దిసేపు కూడా వదిలిపెట్టరు ఎవరిని తెలుసా? ఒకవేళ వదిలిపెట్టి భర్త ఏ ఉద్యోగానికో ఏ పనికో పోయాడు అనుకోండి, వెంటనే కాలింగ్, ఫోన్, ఏదో ఒక సాగు చెప్పి 3 రోజులు 2 రోజులు ఇంట్లోనే ఉంటాడు భర్త కూడా. ఇట్లా ఉంటుంది. దేవుని నమ్ముకున్నటువంటి ప్రారంభంలో దేవుని ఎంతగా ప్రేమిస్తారనంటే, అది ఎక్కడ ప్రార్థన అయినా సరే, ఒకవేళ ప్రార్థన లేదనుకో, అయ్యగారు ఈ వారంలో ఎక్కడ ప్రార్థన లేదా మనకి, వీళ్ళే అడుగుతారు ఎదుటిగా. మళ్ళా ఒకవేళ అయ్యగారు ఎక్కడైనా మళ్ళీ ప్రార్థన ఏమైనా మర్చిపోతాడేమని, అయ్యగారు ఈ వారంలో ఎక్కడెక్కడ ప్రార్థనలు ఉన్నాయి ముందుగానే అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు. అంటే మొదటిలో ఉన్నటువంటి ప్రేమ అలాగుంటుంది, మొదటిలో ఆ విధంగా ఉంటుంది. చాలా ఆసక్తి. ఆయన నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరని మళ్ళీ మనం ఏదో మాట్లాడుతూ ఉన్నాం. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నేను వారికి విరోధిని అంటున్నాడండి. నేను వారికి విరోధిని అనే మాట చెప్తా ఉన్నాడు. సరే చూద్దాం, ఇంకొక మాట కూడా ముందుకెళ్ళి అసలు విషయంలోకి వచ్చేద్దాం. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను. చాలండి. ఇంతకీ సొలొమోను ఎవరో మనకు బాగా తెలుసు. ఎవరండి ఈ సొలొమోను? ఎవరమ్మా సొలొమోను? దావీదు కుమారుడు. ఇకపోతే దేవుని చేత బహుగా దీవించబడిన వాడు, దేవుని చేత బహుగా ఆశీర్వదించబడినటువంటి వాడు. కొద్దిగా అడిగాడు సొలొమోను గారు, కానీ దేవుడు ఎంత ఇచ్చాడు ఆయనకి? ఎనలేనంత. సొలొమోను గారే కనీసం దాన్ని నాకు ఇంత ఉందా అనేటువంటి లెక్క కూడా చేయలేనంత ఆశీర్వాదాన్ని దేవుడు సొలొమోను గారికి ఇచ్చాడు. అంతేకాదు, ఇంకొక బిరుదు కూడా ఇచ్చాడు సొలొమోనుకి. ఏమని? ఇతని జ్ఞానము వంటి కలవాడు ఇకను ఈ ముందు కానీ వెనుక కానీ ఉండబోరు అనేటువంటి ఒక బిరుదునిచ్చుతూ వచ్చాడండి దేవుడు. అంతగా ఆశీర్వదించబడినటువంటి ఈ సొలొమోనుకి దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఏమయ్యాడు? విరోధి అయ్యాడట. ఆ విరోధిగా ఉన్నటువంటి దేవుడు ఎవరిని లేపుతా ఉన్నాడు ఆయనకి ఎదురుగా? హదదు అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన తరపున సొలొమోనుకు, రాజైన సొలొమోనుకు విరోధిగా లేపాడట. సొలొమోనుకి ఎవరైనా శత్రువులు ఉన్నారంటే ఉండొచ్చు, కానీ దేవుడు నియమించినటువంటి శత్రువు ఎవరయ్యానంటే హదదు అనేటువంటి ఒక వ్యక్తిని సొలొమోను గారికి శత్రువుగా లేపుతూ వచ్చాడట. ఎవరి తరపున? ఆయన తరపునే.
విరోధిగా లేపుతూ వచ్చాడట. ఇదేంటండి, ఆయనే దీవించాడు, ఆయనే ఆశీర్వదించాడు, బహుగా బహుగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో సొలొమోను గారిని నిలబెట్టి తర్వాత ఆయనకే దేవుడు విరోధిగా నిలబడ్డాడట. కారణం మనందరికీ తెలుసు. సొలొమోను ఏమైతే మరి ఆ విధంగా దేవుడు విరోధి అయ్యాడనే సంగతి. ఏం చేయబడిందండి సొలొమోను గారి జీవితం? ఏం చేయబడింది? విగ్రహారాధన చేస్తూ వచ్చాడు. ఇంకేం చేశాడండి? బహుభార్యత్వాన్ని కలిగి వారికి లొంగిపోయినటువంటి వాడై, వారు ఏ దేవుళ్ళనైతే ఏ దేవతలనైతే వారు ఆరాధిస్తూ వచ్చారో ఆ బయలు దేవతలకు ఆయన ఆరాధనలు జరిగిస్తూ వచ్చాడు. బలిపీఠాలు కడుతూ వచ్చాడు, బలులర్పిస్తూ వచ్చాడు, బయలుదేవతలకు బలులర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా దేవుని స్థానంలో వేరొక దాన్ని నిలుపుకోవటం వల్ల సొలొమోనుకి దేవుడు విరోధి అయ్యాడు. మరి సొలొమోన్నే అంత ఆశీర్వదించిన ఆయనకే దేవుడు ఎదురు తిరిగితే మనమెంతండి? మనకు కాడంటారా? మనకు అవుతాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ వాక్యంలో నుంచి. సరే, మరొక మాట చూసుకుంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము. నేను చివరిగా వెళ్ళిపోతున్నాను, మధ్యలో చాలా విషయాలు సెన్సార్ కట్ అయిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే చాలా సమయం మీరే మాట్లాడారు కదా, మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఇక ఎంతసేపు చెబుతాడు రా బాబు లేనిపోయింది అంత అనుకుంటారు మళ్ళా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి. చాలమ్మా. ఎవరు చెప్తున్నారు ఈ మాట అనంటే, ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలన్నీ కూడా దేవుడు ఆయా ప్రవక్తల చేత మాట్లాడుతూ వచ్చాడు, ఆయా ప్రవక్తల చేత వ్రాయిస్తూ వచ్చాడు, వారందరి చేత తెలియజేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మాట స్వయముగా భూమి మీద యేసు ప్రభుల వారు శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో ఆయన మాట్లాడినటువంటి మాట ఇది. స్వయంగా ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాట ఇది. ఏమంటున్నాడు అనంటే, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. యేసుప్రభుల వారు అంటున్నాడు, నా పక్షమున ఎవరైతే ఉండరో వాళ్ళు నాకు విరోధి. మరి ఇప్పుడు ఎంతమంది దేవుని పక్షాన ఉన్నాం మనం అండి? మనం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది దేవుని పక్షాన ఉంటారు? ఒకసారి ఇదే సందర్భం ఇశ్రాయేలీయులకు ఎదురైంది. ఎప్పుడు అనంటే, మోషే గారు సీనాయి పర్వతం మీద దేవునితో మాట్లాడటానికి, ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు వ్రాయించబడటానికి ఆయన ఆలస్యం చేసి కొండ దిగి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక కార్యాన్ని బట్టి అప్పుడు ఈ మాట బయటకు వచ్చింది. ఏమని అనంటే, యెహోవా పక్షపు వారైన ఎడల నా వైపునకు రండి అని అంటూ వచ్చాడు కొంతమందిని. ఈ విధంగా కొంతమంది వచ్చారు, మిగిలిన వారు కొంతమంది అలాగుండిపోయారు. అప్పుడు దేవుడు ఆయన పక్షముగా లేనటువంటి వారికి విరోధిగా నిలబడి వారి నాశనాన్ని చూస్తూ వచ్చాడండి. దేవుడు వారి నాశనాన్ని చూస్తూ వచ్చాడు. అలాగే యేసు ప్రభుల వారు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి ఆనాటి దినాలలో, ఆయన శరీరధారిగా భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి ఆ కాలంలోనట ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనంటే, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నా పక్షమున ఉండనివాడు అంటే నాకు సపోర్ట్ చేయనివాడు, లేదా నా తరపున నిలబడనటువంటి వాడు, నా వెనుక లేనటువంటి వాడు, నా అడుగుజాడల్లో లేనటువంటి వాడు నాకు విరోధి అంటున్నాడండి. ఇప్పుడు ఎంతమంది మనం దేవుని పక్షాన ఉండి ఉండొచ్చు? దేవుని పక్షాన ఎంతమంది ఉండి ఉంటామండి మనం? అమ్మా, దేవుని పక్షాన ఎంతమంది ఉండి ఉంటాం? ఇందాక అయ్యగారు చెప్తా ఉన్నారు, ప్రసాద్ అయ్యగారు, ఏమని చాలామంది వచ్చి సపోర్ట్ చేశారా? సపోర్ట్ చేయటం అంటే ఏంది? మేము ఉన్నాం అయ్యగారు అని చెప్పి పలుగు పట్టుకోవటం, పార పట్టుకోవటం, ఏ పని చేయాలి, టెంట్లు వేయటం, గిన్నెలు సర్దటం, ఇట్లాంటివన్నీ. అంటే అక్కడ ఉన్నదేంటి? మేమున్నాము, నీ పక్షాన మేమున్నాము. అలాగే మన ఇండ్లలో కూడా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు చాలామంది బంధువులు ముందుగా వచ్చి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీ పక్షంగా మేమున్నాము అనేటువంటి ఒక బలాన్ని చేకూరుస్తూ ఉంటారు. అలాగే ఆయన అంటున్నాడు, నా పక్షమున అంటున్నాడు. మరి ఆయన పక్షం అంటే ఏంటి? ఆయన పక్షం అంటే ఏంటి? ఈరోజు ఎవరైతే ఆయన పక్షమున లేరో వాళ్ళట దేవునికి విరోధులట. మరి ఆయన పక్షముగా అంటే, ఇప్పుడు ఆయన అయ్యగారు అంటే ఆయన కార్యక్రమం పెట్టుకున్నాడు కాబట్టి సపోర్ట్ చేశారు. మరి యేసు ప్రభుల వారు
మరి యేసు ప్రభుల వారండి, ఇప్పుడు ఆయన పక్షం అంటే ఏ రీతిగా మనం ఆలోచన చేయొచ్చు? మరి ఏ విధంగా దాన్ని మనం మనస్సుకు తెచ్చుకోవచ్చు? మరి ఆయన పక్షముగా ఉండటం అంటే ఏంటి? మరి ఆయన పక్షంగా ఉండటం అంటే ఏంటి? యేసు ప్రభుని సెలవు వేసే నాటికట ఎంతమంది ఉన్నారట అమ్మా? యేసు ప్రభుల వారిని సెలవు వేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఏమ్మా, మొన్ననే గుడ్ ఫ్రైడే అయిపోయింది, అప్పుడు చెప్పుకున్నారు ఇవన్నీ. సెలవు వేశారు, వాళ్ళు నడిపించారు, కొరడాలతో కొట్టారు, ఇన్ని దెబ్బలైనవి అన్ని దెబ్బలైనవి. ఎంతమంది ఉన్నారు? మరి ఎంతమంది ఉన్నారు? ఆయన చేపలను రొట్టెలను పంచిపెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు? వేలల్లోనే. పురుషులు ఇంతమంది, స్త్రీలు ఇంతమంది అని లెక్క చెప్తూ వచ్చారు. మిగిలినటువంటి పదార్థాలు 12 గంపలు ఎత్తారని లెక్క చెప్తూ వచ్చారు. మరి ఆయన్ను సిలువ వేసేటప్పుడు ఎంతమంది సపోర్ట్ చేశారో, ఎంతమంది నిలబడ్డారు ఆయన పక్షాన? అమ్మా చెప్పరేంటి తల్లి? ఎంతమంది నిలబడ్డారు? ఉన్నారు ఎవరైనా? లేరండి. దాక్కొని చూసేవాళ్ళు కొంతమంది, దూరంగా ఉండి చూసేవాళ్ళు కొంతమంది, అసలు ఆయన ఏం చేస్తారా అని చెప్పి రహస్యంగా మనుషుల మధ్యలో ఏ ఒక్కరు గుర్తించకుండా ముసుగు కప్పుకొని చూసేవాళ్ళు కొంతమంది ఆయన సెలవు వేసేటువంటి టైంలో, సమయంలో. అంటే ఆయన పక్షంగా ఎవరు లేరు. కానీ ఆయన మరణ పునరుద్ధానుడైన తర్వాత ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఆయన పక్షంగా? ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు? చేయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 8వ అధ్యాయంకి వద్దాం. 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఆ కాలమందో యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఏం చేయబడిందట ఇప్పుడు మనం చదువుకున్న సందర్భంలో? అమ్మా, ఆయన మరణ పునరుద్ధానుడైన తర్వాత 120 మంది మేడగది ప్రార్థనా మందిరంలో కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత వారు అభిషేకించబడిన తర్వాత అక్కడి నుంచి ప్రబలుతూ 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 సంఘము వేలల్లోకి వచ్చేసింది. అక్కడ తర్వాత వారి పరిచర్యలో కొన్ని ఆటంకాలు వచ్చాయి. ఈ ఆటంకంలో ఏం జరిగిందంటే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందట. ఎటువంటి హింస కలిగింది అనంటే, ఎక్కడైతే యేసు ప్రభువుల వారు పేరు వినపడ్డా, పాట వినపడ్డా, వారి గురించినటువంటి ప్రార్థన వినపడ్డా కూడా ఏం చేసేవాళ్ళు? చెరసాల్లో వేయించి వారిని హింసించేటువంటి వాళ్ళు. అటువంటి రూల్ తీసుకొచ్చారు. అటువంటి ప్రభుత్వాలు ఆనాటి కాలంలో పనిచేస్తూ వచ్చాయి. ఆ కాలంలో భక్తిగల మనుషులు అప్పటికే స్టెఫెన్ని చంపేశారు, రాళ్ళు తీసుకొని కొట్టారు, చంపేశారు. ఎందుకు? ఆయన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి పరిచర్య చేస్తున్నాడని అనేకులు ఆయన మీద ఏకముగా కేకలతోటి ఆయన మీద పడి పండ్లు కొరుకుతూ ఆయన్ని ఊరి వెలుపలకి వీడ్చుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు స్టెఫెన్ని. అదంతా జరిగిపోయింది. తర్వాత మిగతా యొక్క విశ్వాసులను వారంతా కూడా హింస పెడుతున్నటువంటి ఆ సమయంలో వారందరూ కూడా చెదరిపోయారట. ఎటు పడితే అటు, ఏ ఊరు పడితే ఆ ఊరు దాక్కుంటూ వెళ్ళిపోయారట. అలా చెదరిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారండి? చదవండి తల్లి, అక్కడున్న మాటే. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచుండెను. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? ఎవరి పక్షమునున్నారు ఇప్పుడు? వారికి కలిగినటువంటి కష్టములు ఎవరి పక్షాన ఉన్నారో, వారికి కలిగినటువంటి శ్రమలో ఎవరి పక్షాన ఉన్నారో, వారికి కళ్ళ ఎదుటిగానే సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి ఒక పరిచారకుడైనటువంటి స్టెఫెన్ని వారి అందరి కన్నుల ఎదుట ఏడ్చకొచ్చి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తే కూడా ఎవరి పక్షాన ఉన్నారు? వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారు?
దేవుని పక్షమున ఉన్నారు. వాళ్ళంతా కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళు సువార్తను వాళ్ళు విడిచిపెట్టలేదు. వాక్యమైనటువంటి యేసు ప్రభుల వారిని విడిచిపెట్టలేదు. వాక్యమైనటువంటి దేవుణ్ణి వారు విడిచిపెట్టలేదు. ఆయన ఎందు నిలబడ్డారు. అందుకే అంటున్నారు, ఏమంటున్నాడు ఆయన మత్తయి సువార్తలో? మళ్ళీ ఒకసారి వద్దామా? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. చాలామంది ఈరోజు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఒక అవమానం వచ్చినప్పుడు, లేదా వారికి ఒక అవకాశం వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారిగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక వ్యాపారాన్ని గురించినటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు, ఉద్యోగ విషయంలో ఒక అవకాశం వచ్చినప్పుడు, ఇంకా మరి కొన్నిటి విషయంలో కొన్ని అవకాశాలు వారికి కలుగుతున్నప్పుడు అవసరమైతే ఆ సమయంలో దేవుణ్ణి కూడా విడిచిపెడుతున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి వారికి దేవుడు ఎవరండి? విరోధి అంటున్నాడండి. విరోధి అంటున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా మనకు విరోధులు కలిగి ఉండొచ్చు. కట్టుకున్నవాడే విరోధి అయి ఉండొచ్చు, కట్టుకున్న భర్తే విరోధి అయి ఉండొచ్చు, భార్య విరోధి అయి ఉండొచ్చు. ఈ విధంగా తల్లులు పిల్లలకు విరోధులు అయి ఉండొచ్చు. కానీ ఎవరు విరోధి కాకూడదు? మనకి దేవుడు విరోధి కాకూడదు. కానీ ఈరోజు తెలియకుండానే క్రైస్తవులైనటువంటి వారు తాను కలిగినటువంటి దేవుణ్ణి విరోధులుగా మారిపోతూ ఉన్నారు. దేవుడే విరోధి అయ్యేటువంటి విధంగా ఈరోజు వారి విశ్వాస జీవితంలో తెలియకుండానే ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. మరొక విషయాన్ని చూద్దామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. యాకోబు గారు రాసినటువంటి పత్రిక. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఈ లోకముతో ఎవడు స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగునో. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి విరోధులట? ఇప్పుడు ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తారో వాళ్ళు ఎవరట? దేవునికి విరోధులట. మరి లోక స్నేహం అంటే ఏంటిదండి? ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. ఈ లోక స్నేహం అంటే చెప్పండి, పర్వాలేదు. ఏంటిది? యవనస్తులారా మీరే చెప్తారనుకుంటున్నాను నేను. ఈ లోక స్నేహం అంటే ఏంటిదండి చెప్పండి అమ్మా. ఈ లోక స్నేహము ఈసారి పెద్దోళ్ళతో కూడా కంటత వాక్యాలు చెప్పేయాలయ్య గారు. మీరు పిల్లలు చెబుతున్నారు మంచిగా, వచ్చి రాకపోయినా కూడా మంచి పలుకులతోటి, నత్తి పలుకులతోటి చెబుతూ ఉన్నారు. ఏంటిదండి ఈ లోక స్నేహం అంటే ఏంటిది? పాపము. మొత్తం షార్ట్కట్లో చెబుతున్నారు తెలియగలరు. ఈ లోకంలో ఉన్నదంతయు అనగా ఇప్పుడు చెప్తారు కదా, శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. వీటితో ఎవడైతే స్నేహము చేస్తాడో దేవుడు వానికి విరోధి. ఇది ఇంగ్లీష్లోనండి చక్కగా ఉంటుంది ఈ మాట. తెలుగులో ఏదో కొద్దిగా అట్లా మాట్లాడారు కానీ ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? శరీరాశ అన్న కాడ ఏముంటుందో తెలుసా? ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అన్నమాట రాయబడుతుంది. నేత్రాశ అన్న కాడ లస్ట్ ఆఫ్ ఐస్ అని మాట రాయబడుతుంది. జీవపు డంబం అన్న కాడ లస్ట్ ఆఫ్ లైఫ్ అని రాయబడతా ఉంటుంది. లస్ట్ అంటే తెలుసా మీకు? లస్ట్ అంటే కామము. ఈ లోకంలో ఉన్నదంతయు అదే అని అంటున్నాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా అదే నిండిపోయింది. చూసే దృష్టి మారిపోయింది, ఆలోచించే విధానం మారిపోయింది, వేసేటువంటి పరిగణలు మారిపోయాయి. అన్నీ కూడా అదే కోణంలో ఈరోజు ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది. అందుకే అంటున్నాడు, ఎవడైతే ఈ లోకంతో స్నేహము చేయగోరునో, శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపు డంబము కానీ, ఎవరైతే వీటితో స్నేహం చేస్తారో దేవుడు వానికి విరోధి. సెల్ ఫోన్ అందరికాడ ఉన్నాయి. ఈరోజు లేనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరండి. భూములు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, సరి అయిన సంపాదన కూడా లేకపోవచ్చు, కానీ ఏముంది? సెల్ ఫోన్ మాత్రం ఉంది. ఈ సెల్ ఫోన్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సెల్ ఫోన్లో లస్ట్ అనేది లేదంటారా? ఇప్పుడు ఉందా లేదా? మరి ఉంటే ఒకవేళ నీవు దీన్ని ఆస్వాదిస్తే, దీన్ని నీవు గనక ఒకవేళ నీ ఆలోచనలోకి తీసుకుంటే, ఈ కామం అనేది నీ ఆలోచనలో ఒకవేళ నింపుకొనగలిగినట్లయితే దేవుడు నీకేమవుతాడో?
దేవుడు నీకేమవుతాడో? ప్రేమ కలిగిన వాడు కాదు. దేవుడు నీకేమవుతాడో? కృప కలిగిన వాడు కాదు. ఏమవుతాడో? విరోధి అవుతాడో. విరోధి అవుతాడు. మరి ఆయన విరోధి అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకు అనంటే తప్పించుకునేటువంటి పరిస్థితి నీకు ఉండదు కాబట్టి. కానీ ఆయన ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారికి ఎవడైతే ఈ లోకముతో స్నేహము చేయగోరునో దేవుడు వానికి విరోధి. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నిజంగా ఇవేమీ లేకుండా ఆయనతో కలిసి, మళ్ళొకసారి వద్దామా 12:30కి, మత్తయి సువార్త 12:30కి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అంటే ఏమంటున్నాడు ఆయన? నాతో కలిసి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయనతో కలిసి ఉంటే, ఆయనతో నీకు విరోధం లేకపోతే, లేదా నీకు ఆయనతో విరోధం లేకపోతే, నీకు ఎవరైతే విరోధులైతే ఉంటున్నారో, ఏ బంధువైతే నీకు విరోధిగా ఉన్నాడో, ఏ శత్రువైతే నీకు విరోధిగా ఉన్నాడో, ఏ మనుషుడైతే నీకు విరోధిగా ఉన్నాడో, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ పనిచేసే స్థలములో, నీ ఉండేటువంటి స్థలములో, కట్టుకున్న వారు, కనబడిన వారు, కడుపున పుట్టిన వారు ఎవరైనా నీకు విరోధులైతే ఒకవేళ ఉంటే వారికి దేవుడు విరోధి అవుతాడు. హల్లెలూయా! ఆశ్చర్యకరమైనటువంటి విషయం అది. మనకు విరోధులు ఉండటం తర్వాత సంగతి, కానీ నేను నమ్ముకున్నటువంటి నా దేవునికి నాకు ఏమాత్రం విరోధం అనేది లేకపోతే నాకు ఏదైతే విరోధిగా ఉన్నారో, ఏ మనిషి అయితే, ఏ పరిస్థితులైతే, ఏ బంధువులైతే, ఏ రక్త సంబంధికులైతే విరోధులుగా ఉన్నారో దేవుడు వారికి విరోధి. అంటే నా విరోధికి ఆయన విరోధి. నాకెవరైనా శత్రువులు ఉంటే వారికి ఆయన శత్రువు. ఎందుకంటే నేను ఆయనకు కావాల్సిన వాడను కాబట్టి, నేను ఆయన పక్షముగా ఉన్నాను కాబట్టి, నాకు ఆయనకు ఏ మధ్యలో ఏ విరోధం లేదు కాబట్టి, నాకు ఆయనకు ఏ శత్రుత్వం లేదు కాబట్టి, ఒకవేళ నేను ఆయన్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వాడనైతే నాకున్నటువంటి శత్రువు కానీ, నా మీద నాకున్నటువంటి విరోధులు కానీ ఎవరైతే ఉంటే వారికి ఆయన విరోధి. ఎంత గొప్ప అవకాశం ఉండేది. అప్పుడప్పుడు మనం రివెంజ్ తీర్చుకోవాలని చూస్తూ ఉంటాం. మన మీద ఎవరైనా వస్తే తెలుసా, మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, ఏం చేస్తాం? ఎదురు తిరిగి తిడతామా లేదా? ఇలా తిట్టి మధ్యలో ఏమవుతుంది? ఇప్పుడు ఏం కలుస్తుంది మధ్యలో? ఇలా రావటం వల్ల ఏమైందండి? విరోధం పెరిగిపోద్ది, పగలు పెరిగిపోతాయి, శత్రుత్వం పెరిగిపోతుంది. వాళ్ళు అవకాశం కోసం చూస్తూ ఉంటారు. కానీ అలా చేయకుండా ఒకవేళ నీవు దేవుని పక్షముగా నిలబడి మౌనిగా ఉన్నావు అనుకో, ఇప్పుడు వాళ్ళకి విరోధి ఎవరు? నీవు నమ్ముకున్న దేవుడే. హల్లెలూయా! అప్పుడు ఆయన రివెంజ్ ఎలా ఉంటుందో తెలుసా? నీ మీద. అందుకే అంటున్నాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానము. ఎవరిని ముట్టినవాడట? ఎవరిని ముట్టినవాడండి? నేనేదో పొద్దున్న లేస్తే పని చేసుకుని నాకంత కెపాసిటీ ఉందంటారా? అని మనం అనుకోని అవసరం లేదో. ఎందుకు అనంటే, నీవు దేవుని పక్షంగా ఉన్నట్లయితే, నీవు దేవునితో కలిసి ఉన్నట్లయితే, ఆయన మాటల ప్రకారంగా నీవు బ్రతికినట్లయితే, నిన్ను ముట్టిన వాని ఆయన కనుగుడ్డు ముట్టిన వానితో సమానము. నీవు ఏ పని చేయొచ్చు, ఏ ఉద్యోగమైనా చేయొచ్చు, ఏ వ్యాపారమైనా చేయొచ్చు, నీ పరిస్థితి ఎంత కిందనైనా ఉండొచ్చు, లేదా ఎంత పైనైనా ఉండొచ్చు. కానీ ఈ పర్సనాలిటీని బట్టి కాదు ఆయన లెక్కేసేది. ఆయనతో నీవు కలగలిసి ఉన్నట్లయితేనట నిన్ను ముట్టినవాడు ఎవరైనా సరే కావచ్చు, వాళ్ళ గురించి అంటున్నాడు, నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానము, నేను వారికి విరోధిని అంటున్నాడండి. నేను వారికి విరోధిని అంటున్నాడు. ఈ విధంగా ఈరోజు మనకు ఏ శత్రువులైతే ఉంటున్నారో, కంటికి కనబడని శత్రువులో దురాత్మ సైన్యం ఉంటే, కంటికి కనబడుతున్నవి ఎన్నో ఉంటున్నాయి ఈరోజు మనకు శత్రువులుగా. మరి వీటన్నిటితోటి ఈరోజు మనం ఎదుర్కోవాలి, నిలబడాలి అని అంటే దేవుడు మన పక్షమున ఉండాలి. దేవుడు మన పక్షమున ఉండాలి అని అంటే నువ్వైనా నేనైనా ఈ లోకంతో స్నేహము చేయకూడదు.
ఇంకేముండకూడదట, మనస్సున విగ్రహములు నిలుపుకొనకూడదు. ఇంకేముండకూడదు, విశ్వాసఘాతకమైనటువంటి స్థితిగతులు మనము కలిగి ఉండకూడదు. ఈ విధంగా మనం జీవించగలిగినప్పుడు మనకు ఎవరైతే విరోధులుగా ఉంటున్నారో దేవుడు వారికి విరోధి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థించుకుందాం.